సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభములు కలుగునుగాక. మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తూ దినదినము మనకు జీవాహారముగా ఉన్న దేవుని మాటలను బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలైన మనమందరము కూడా ఆయన ప్రణాళికను, ఆయన సంకల్పమును గ్రహించిన వారిగా ముందుకు వెళుతూ ఆయనను స్తుతించే వారిగా ఉన్నాము. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. పరలోకమందున తండ్రి మన గురించి చేసిన ఆలోచనలు బహు విస్తారములు. అవి మనం లెక్క పెట్టలేని గొప్పవిగా ఉన్నాయి. ఎన్నో శుభకార్యాలు మన జీవితంలో దేవుడు చేశారు. ఇంకెన్నో శుభమైన కార్యాలు దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచాడు. ప్రతి బహుమతికి ముందు ఎలాగైతే పోటీ జరుగుతుందో అలాగే మన విశ్వాసం పరీక్షించబడి దినదినము ఉన్నతమైన మేలులు, కృపలు కలిగి తృప్తి పడుతూ ముందుకు సాగుతూ ఉన్నాము. కారణం మన దేవుడు మన ఎడల జరిగిస్తున్న క్రియలు ఆశ్చర్య క్రియలు. ఆయన పెట్టుకున్న తలంపులు కొంచెము కాదు, బహు విస్తారములు. ఎవరైనా నాకు దేవుని ప్రణాళిక వద్దు, ఆయన సంకల్పంతో పని లేదు, నా జీవితం నేను జీవిస్తాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అనుకుంటున్నారు అంటే వారు అజ్ఞానులు. దేవుని సంకల్పము, దేవుని చిత్తము, ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు కలిగిన ఆ దేవుని మార్గాన్ని విడిచి ఈ లోకంలో ఎందరో పడిపోయినప్పటికీ దేవుని బిడ్డలైన మనందరినీ కూడా దేవుడు కాపాడి రక్షించి ఎంతవరకు తన రెక్కల చాటున భద్రపరిచాడు. మన పరలోకపు తండ్రి ఎప్పుడు సంతోషపడతాడయ్యా అంటే మీరు బహుగా ఫలించినప్పుడు ఆయన ఆనందించే దేవుడుగా ఉంటాడు. మీరు ఆత్మీయతలో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి, ఇంకా దేవుని యొద్ద నుంచి వస్తున్న ప్రతి బహుమతిని పొందుకునే వారిగా, పరుగు పందెంలో ముందున్న వారిగా మీరు ఉండాలి అని ఆశ కలిగిన దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టకుండా ఆయన మీ కొరకు జరిగించాలి, చెయ్యాలి అనుకున్న క్రియలు అన్నీ సిద్ధముగా ఉన్నాయి. వాటిలో ఏది మనం నష్టపోకుండా దేవుని పరిశుద్ధ పాదాలు పట్టుకొని ప్రభువా మమ్మల్ని బలపరచండి అని అడుగుదాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన దినములు, కాలములు అన్నీ కూడా మమ్మల్ని చక్కగా నీ పరిశుద్ధ పాదం యొద్ద బలపరుస్తూ వచ్చారు. ఈ ఉదయకాలం కూడా మమ్మల్ని మీరు బలపరచండి, పరిశుద్ధపరచండి, నీ కొరకు సిద్ధపరచండి. మీరు మాయడల కలిగి ఉన్న తలంపులు బహు విస్తారములయ్యా. యోబు పడుతున్న శ్రమలు మేము చూచాము, కానీ దాని వెనకాల వచ్చిన రెండింతల ఆశీర్వాదాన్ని మేము మర్చిపోతూ ఉన్నాం. అలా మేము ఉండకుండా మాకొస్తున్న ప్రతి ఆటంకము, ప్రతి శ్రమ రెండింతల ఆశీర్వాదం కోసమేనని మేము గ్రహించిన వారిగా ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా తండ్రివైన నీవు మేము ఫలిస్తే ఆనందించే వ్యక్తివి, మేము ఆనందిస్తే సంతోషపడి మమ్మల్ని చూసి ఆనందపడే దేవుడు అని మేము ఎన్నోసార్లు విన్నప్పటికీ నిరాశలోకి, కృంగిన స్థితిలోకి మేము వెళ్ళిపోతున్నామేమో. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన శుభకార్యములు మా అవిశ్వాసం వలన ఆటంకపరచబడుతున్నాయేమో. ఇంక ఎన్నడూ అలా మేము ఉండకుండా ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.